అయితే ఇప్పుడు మీరు బయటకు రావడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళకిప్పుడు అక్కడ అంటే స్థానం బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారా? మంత్రుల రేంజ్‌లో ఉన్నారా? లేకపోతే నాకు లీడర్స్‌తో ఎవరితో ప్రాబ్లం లేదండి. ఎప్పుడు ఏ లీడర్ అసలేం మాట్లాడను ఎవరితో కూడా. లీడర్స్‌తో కాదు మీకు ప్రాబ్లం. అస్సలు లేదు. వ్యవస్థలో ఉన్న నేను నాకు అధికార ప్రతినిధిని పార్టీ లోపలే ఇచ్చారు. ఏ లీడర్తో నేను ఎప్పుడు కూడా ఎవరితో ఎక్కువ నేను మూవ్ అయ్యేదాన్ని కాదు. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలా, మన పని ఏంటో చేస్తాం, నమస్తే సార్ అంటే నాకేమైనా కావాలంటే మేము చెప్పడం, అంతేగాని ఎవరితో ఈ పనుల కోసమని ఇంకొక అడ్డదారులో నేను వెళ్ళలేదండి. అందరికీ మర్యాదపూర్వకంగా చాలా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు. ఇక అసలు మనం ఈ ప్రెస్ మీట్స్ ద్వారా ఏంటంటే ప్రజల మనిషిగా మనం వెళ్ళిపోవటం. అందులో నాకు ఏంటంటే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, ఆయన ఎంత అప్పట్లో ఆయన ఒక లీడర్గా మనందరికీ కూడా నేను విశ్వనాథ కవి సార్వభౌమ బాపు గారిది చేశాను. అండ్ ఆ అభిమానం మనకు నటిగా నాకు ఉండేదండి. సో అంతటి పెద్ద వ్యక్తి స్థాపించిన పార్టీలో మనం చేయటం, అన్నిటికంటే టీడీపీ క్యాడర్ డిఫరెంట్ అండి, ఆ స్థాయి. అందులో బాబు గారు దాన్ని నిలబెట్టిన వ్యక్తి అనే ఒక దృక్పథంతో మనం వెళ్ళటం జరిగింది. ఎనీహౌ గాడ్ విల్ గివ్ టైం వర్క్ చేయడానికి మనం ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా నేనేం ఎక్కువ అనలేదు, ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, పోయి కలవండి అమ్మా అంటే ఆ కలవడానికి కూడా అడ్డుగోడలు పెడుతున్నారు. సో దేవుడు ఒక టైం ఇస్తాడండి, దానికోసం మనం. అయితే ఇప్పుడు మీరు బయటకు వచ్చే టైంకి అనుకున్నారు అప్పుడున్న స్థితిగతులకి మళ్ళీ ఇలా పవర్లోకి వస్తారని కానీ ఇలా ఉంటుందని కానీ? 100% 100% ఐ నో. ఎందుకంటే అమరావతి ఉద్యమానికి ఎక్కడ ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నారు జగన్ గారు, బాబు గారు కష్టపడ్డట్టు ఆయన ఏం కష్టపడుతున్నాడు? ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పట్లో ఆయన ప్రతి సమస్య మీద పోరాటం చేసేవాడు. అప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా టైంలో వైజాగ్లో సుధాకర్ అనే వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి ఆఖరి నిమిషం బాబు గారిని జైల్లో పెట్టే వరకు ఆయన పోరాటం అరువు పెరగడం, దట్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు. అది ఆయన దగ్గర మనం ఆల్వేస్ నేను కళ్ళతో ఉండి చూశానండి. నేను బాబు గారిని నేను పార్టీలో జాయిన్ అయినాక ఎలక్షన్ టైంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి ఆలపాటి రాజా గారు, బోయపాటి గారు అందరూ ఉంటే 3 గంటలకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నేను బాబు గారిని కలిస్తే అప్పటికి నేను 12 గంటల నుంచి కరకట్ట మీద అనమాట వర్షంలో గొడుగు పెట్టుకొని నుంచొని ఆయన క్యారవాన్ వచ్చే టైం వరకు నేను ఉన్నప్పుడు నిద్ర కడితే ఇలా మెట్లు దిగుతూ అమ్మ రేపు పొద్దున మాట్లాడతానన్నాను. ఓకే సార్ అని చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ డే అట్లా రీచ్ అవటానికి నేను ఎంతో కష్టపడ్డాను అక్కడ. సో ఆయనకు అన్ని సమస్యలు పెట్టుకొని ఆయన అప్పటికే ఆ ఏజ్లో ఉన్నారంటే అసలు పార్టీ పోయినాకైతే నాకైతే బడబడ ఏడుపు అనమాట. గేట్ దగ్గర ఆయన మెయిన్ క్యాబిన్లో ఇలా నుంచొని చూస్తుంటే రామ్మ అన్నారు, కూర్చోమ్మ అన్నారు. నాకు తెలిసి ఏ ఒక్క ఈవెన్ పెద్ద ఎంపీలు కూడా ఆయన పక్కన కూర్చోరు. నేను నో సార్ అంటే పర్లేదు కూర్చోమన్నారు. పక్కన కూర్చున్నప్పుడు చక్కగా మాట్లాడి ఆయన మాకు చెప్తున్నారు, మనం ధైర్యంగా ఉండాలి, సమస్యల మీద మనం పోరాడాలి, న్యాయం కోసం మనం నిలబడాలి. నిజంగా అసలు ఎందుకంటే నేను ఎంత ఆశలతో నేను ఆయన దగ్గర చేరాను, ఎప్పుడు ఆయన దగ్గర ఉంటే పెన్ను పేపర్ ప్రతి పాయింట్ నేర్చుకునేదాన్ని అనమాట. ఓ ఇంత ఉందా ఒక వ్యవస్థ ఒక రాష్ట్రానికి అని చెప్పాను. ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కూడానండి నాకు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను అన్ని కరెక్ట్గా తీసుకెళ్తాను, నిజం ఇది సార్ అని చెప్పని. సో వాళ్ళ మీద కూడా నేను గొడవ పెడతానే, నాకు ఇంత కలపలేదు, వాళ్ళు అంతమందికి ఇచ్చి నేను మాట్లాడేది ఎంతకు చెప్పలేదని మళ్ళీ వాటిని ఆయన దగ్గరికి రీచ్ అవడానికి పేపర్ మీద రాసుకునేదాన్ని. అలానే లోకేష్ గారు కూడానండి, ఆయన పొద్దున్నే ఇప్పుడు వాళ్ళకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, క్యారవాన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ మాకేంటి, మేము ఆర్డినరీ పర్సన్, నేను కూడా కాదు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక సెలబ్రిటీగా నాకు అంత సౌకర్యం లేకపోయినా కూడా పొద్దున్నే నేను కవర్ చేసుకున్నాను.